Hi everyone, I welcome you to Safla Patashala YouTube channel. So we planned for live class, but due to some internet connectivity issues, I am recording the class. So I'll record it and upload onto the YouTube channel of Safla Patashala. సో ఈ పర్టికులర్ క్లాస్లో మనం ఏపీ పోలీస్ ఎగ్జామ్స్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇన్ 2026 ప్రాబబ్లీ ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ వచ్చి లేదా అంతకంటే ముందు కూడా రావచ్చు. మీకు ప్రాబబ్లీ జూన్ జూలై లోపల ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఏపీ పోలీస్ ఎగ్జామ్ వెదర్ ఇట్ ఈస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే ఎలా ప్రిపేర్ అయితే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది అనే దాని గురించి మనం ఈ పర్టికులర్ వీడియోలో చూడడం జరుగుతుంది. సో దట్స్ వై వీ named the video as a strategy video rather than exploring the entire content. అంటే మనం ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఏం చేయం. అట్ ద సేమ్ టైం సిలబస్ గురించి ఇన్డెప్త్గా అనాలిసిస్ కానీ లేకపోతే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత, బేసిక్గా చూస్తాం, ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తాం. కాకపోతే ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది ఏమి చేయమన్నమాట. ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, ఎలా చదవాలి, ఏం చదివితే మంచిది, జనరలీ మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ చేసే చిన్న చిన్న తప్పులేంటి, వాటి వల్ల ఎలా నష్టపోతారు, వాటి గురించి మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కషన్ అనేది చేయబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్సాప్ చాట్స్లో గ్రూప్లో ఉన్నవాళ్ళు 2026లో మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే జనరల్ ఏజ్ కేటగిరీ ఏంటి, జనరల్కి ఏంటి, ఓబీసీకి ఏంటి, ఇలా అడుగుతుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్, ఆబ్వియస్లీ యూనిఫామ్ జాబ్ కాబట్టి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. సో వాటి గురించి కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో 2026లో మనకి యాక్చువల్లీ ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వస్తుందా రాదా అంటే కంపల్సరీ వస్తుంది, 100% షూర్. ఏ టైంలో వస్తుంది అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బికాస్ దానికి ఫైనాన్స్ అప్రూవల్ కావాలి, నెక్స్ట్ బడ్జెట్లో దానికి అలొకేషన్ చేయాలి. ఆ బడ్జెట్ ఎలాగో ఫిబ్రవరి మార్చ్ టైంలో పెడతారు కాబట్టి, సో ఆ అలొకేషన్ టైంలో దీనికి ఫండింగ్ ఉండాలి కదా. అంటే రేపు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక్కటే కాదు కదా డబ్బులు, మిమ్మల్ని రిక్రూట్ చేశాక మీకు స్టైఫండ్ ఇవ్వాలి, లేకపోతే శాలరీ ఇవ్వాలి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయ్యాక వాటన్నిటికీ డబ్బులు చూసుకోవాలి. కాబట్టి ఫినాన్స్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే రీసెంట్ వచ్చిన అప్డేట్ ఏంటి అంటే నవంబర్ ఎండింగ్లో చాలా న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్లో మీకు యూట్యూబ్ వీడియోస్లో కూడా చూడొచ్చు. గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ దెర్ వర్ అరౌండ్ 20,000 వేకెన్సీస్. ఒక ఆర్టీఐ క్వశ్చన్ అడిగినప్పుడు గవర్నమెంట్ చెప్పిందనమాట, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఒక 20,000 వేకెన్సీల వరకు ఉన్నాయని చెప్పేసి. సో దాని మీద ఎవరో పిల్ వేశారు, లైక్ హైకోర్టులో. మరి ఎందుకు రిక్రూట్మెంట్ చేయరు అనే విధంగా క్వశ్చన్ చేశారనమాట గవర్నమెంట్ని. అప్పుడు గవర్నమెంట్ తరఫున అధికారులు, లాయర్స్ చెప్పింది ఏంటి అంటే, మేము యాక్చువల్లీ 11,639 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి అంటే కమింగ్ ఇయర్స్లో ప్లాన్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు హైకోర్టు వాళ్ళకి ఒక డెడ్ లైన్ పెట్టింది. ఇది నవంబర్ ఎండింగ్లో జరిగింది. 6 వారాలు టైం ఇచ్చిందనమాట. అంటే డిసెంబర్ ఎండింగ్ లేకపోతే జనవరి 10th లోపల వాళ్ళు ఒక క్లియర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి. మేము సో అండ్ సో ఫేజ్ వైజ్ ఇలా రిక్రూట్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే గవర్నమెంట్ ఐడియాలజీ ఇలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు అనేదని క్లియర్గా హైకోర్టుకి ప్రజెంట్ చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. 11,639 వేకెన్సీస్ ఈ సంవత్సరం ఇచ్చేస్తారని మనం చెప్పం, రావు కూడా. ఇది కూడా 100% షూర్. ఇన్ని వేకెన్సీస్ ఒకేసారి ఎవరు రిక్రూట్ చేయరు ఇప్పుడున్న పరిస్థితులు. అది మనకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్ కట్గా తెలుసు. కాబట్టి అప్పులు తెచ్చి శాలరీలు ఇస్తున్నారు కాబట్టి ఇన్ని వేకెన్సీస్ అయితే ఒకేసారి రిక్రూట్ చేయరు. బట్ 2026లో మీకు 100% నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఒక 5 నుంచి 6,000 వేకెన్సీస్తో మీకు కంపల్సరీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. మేబీ దీంట్లో ఒక 300 నుంచి 500 వరకు ఎస్ఐ పోస్టులు ఉండొచ్చు. ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో మీకు పోలీస్ కానిస్టేబుల్ పీసీ పోస్టులు ఉండొచ్చు. అంటే దిస్ ఇంక్లూడ్స్ బోత్ సివిల్ యాజ్ వెల్ యాజ్ రిజర్వ్. ఈ రెండు కలిపే మీకు అన్ని కేటగిరీస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, నోటిఫికేషన్ అయితే గ్యారంటీ వస్తుంది. సో మీరు చదవడం స్టార్ట్ చేయండి. మీరు కోచింగ్ తీసుకుంటారా, యూట్యూబ్ లెక్చర్స్ గైడెన్స్ ఫాలో అవుతారా, లేకపోతే మీకు ఆల్రెడీ కోచింగ్ ఉండడం వల్ల ఓన్లీ టెస్ట్ సిరీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. 90% ఎక్కడ ఫెయిల్ అవుతారనేది మనం తర్వాత చూద్దాం, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం అనే మెంటాలిటీలో ఉండే వాళ్ళు ఎప్పటికీ ఈ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ కూడా క్లియర్ చేయరు. సో ఎవరో కొంతమంది అంటే హైలీ టాలెంటెడ్ ఉంటారు కదా, వాళ్ళు పర్లేదు, వాళ్ళకి 2-3 నెలలు సమయం సరిపోతుంది. కానీ అందరూ అలా ఉండరు కదా. సో 99% ఆఫ్ ద పీపుల్ విల్ బీ అవుట్ ఆఫ్ దట్ సెగ్మెంట్ ఓన్లీ. ఎవరో 1%, 100 మందిలో ఒకటికో లేకపోతే 1,00,000 మందిలో ఒకటికో ఆ టాలెంట్ ఉంటుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ప్రిపరేషన్ ముందుగానే స్టార్ట్ చేస్తే మీకు మంచిది. గవర్నమెంట్ కూడా మంచి టాలెంటెడ్ ఫోర్స్ని రిక్రూట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, సో విత్ దట్ నోట్ వీఆర్ మూవింగ్ ఆన్. ఇది కంటెంట్, సో అదేం అంత ఇంపార్టెంట్ కాదు. మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఇట్స్ ఎ కంప్లీట్ రోడ్ మ్యాప్. అసలు మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి.
ఫేజ్ వైజ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఓన్లీ చదవడం గురించి మాత్రమే ఫోకస్ చేస్తాం. కానీ మీరు ఈవెంట్స్ గురించి కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు యూనిఫామ్ జాబ్ కోరుకుంటున్నారు కాబట్టి, మనం ఆన్‌లైన్ కోచింగ్‌లో ఈవెంట్స్‌కి గైడెన్స్ ఇవ్వలేం కాబట్టి, ఈవెంట్స్ అనేది మీ చేతుల్లో ఉంటది. సఫలా పాఠశాల చేతిలో ఉండేదేంటి అంటే, మేము కరెక్ట్ కంటెంట్ ఇచ్చి మీరు ఎగ్జామ్‌ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాం. ఈవెంట్స్ ఒకటి క్లియర్ చేస్తే జాబ్ అయితే రాదు కదా! సో, మీకు ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటది ఏంటి అంటే, ఆఫ్‌కోర్స్ మోస్ట్ ఆఫ్ యూ విల్ నో. ఈవెంట్స్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్. ఈ రెండిట్లో ఎవరైతే మంచి మెరిట్ చూపిస్తారో వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ అనేది వస్తది. ఓకే. సో, కాబట్టి ఈవెంట్స్, ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మీ చేతుల్లో ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్ అయితే మేము ఇస్తాం గానీ, ఆ ప్రాక్టీస్ అవంతా మీరే చేయాలి. కానీ కోచింగ్ రిలేటెడ్ లేదా ఎగ్జామ్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది 100% మీరు మా మీద రిలై అయ్యేలాగా క్వాలిటీ కంటెంటే ఇవ్వడం జరుగుతుంది. సో, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ టు సఫలా పాఠశాల. సో, మీరు ఒక మంచి యూనిఫామ్ వేసుకున్న ఇదనే కాదు, మనం ఎస్ఎస్‌సి జీడీ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎస్ఎస్‌సి జీడీ అంటే అది కూడా ఒక పీసీ కైండ్ ఆఫ్ జాబే. కానిస్టేబుల్స్ అనే పిలుస్తారు వాళ్ళని. కాకపోతే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్‌కి వర్క్ చేస్తారనమాట. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఈ సెంట్రల్ సీఏఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీస్ ఫోర్స్, ఇలా సీఆర్‌పీఎఫ్ అని ఇలా రకరకాల డిఫరెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదా! సో, వాటిల్లో కానిస్టేబుల్ కేటగరీలో రిక్రూట్ చేసే ఎగ్జామ్‌ని జీడీ అంటాం. ఎస్ఎస్‌సి జీడీ అంటాం. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేస్తారనమాట. దీనికి క్వాలిఫికేషన్ కేవలం 10థ్ క్లాస్ మాత్రమే. మనలాగా ఇంటర్మీడియేట్ కూడా అవసరం లేదు. 10థ్ ఉంటే సరిపోతదనమాట. దీనికి కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటది. చిన్న చిన్న మైన్యూట్ వేరియేషన్స్ ఉంటాయి. కాకపోతే మీరు దీనికి ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ జీకే తప్ప మిగిలినవి హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉంటది. కాకపోతే అక్కడ ప్యూర్ మ్యాథ్స్ కొంచెం ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటది. ఎక్కడ ఎస్ఎస్‌సిలో. కానీ అది 80 మార్క్స్‌కే. మనలాగా 100 మార్క్స్, 100 క్వెషన్స్ కూడా కాదు. 80 క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. సో, 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటది. అండ్ ఇట్ ఈస్ ఈజీ. మన పోలీస్ ఎగ్జామ్‌కి అంటే మన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కంటే చాలా ఈజీగా ఉంటది. కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి కంపేర్ చేస్తే కూడా చాలా ఈజీగా ఉంటదనమాట. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ హై కాంపిటీషన్. హెవీ కాంపిటీషన్ ఉంటది. ఈ మొత్తం దేశం మొత్తం రాస్తారు కాబట్టి కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటది. కాకపోతే ఎగ్జామ్ లెవెల్ చాలా ఈజీగా ఉంటది. సో, మీరు మన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి లేదా ఎస్ఐ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే చాలా ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చు. దానికి కూడా సేమ్ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫిజికల్ టెస్ట్‌లు, రన్నింగ్ అలాంటివి ఉంటాయి. అండ్ ఒకే ఎగ్జామ్ ఉంటదక్కడ. 2, 3 ఎగ్జామ్స్ ఏమి ఉండవు. ఓన్లీ 1 ఎగ్జామ్ అండ్ ఈవెంట్స్. ఇవి క్లియర్ చేసేసుకుంటే మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తదనమాట. సో, దాని గురించి కూడా మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. సెపరేట్ కోర్స్ కూడా ఉంటది దానికి. నౌ సో, ఇది ట్యాగ్‌లైన్ అని ఊరికే యాక్చువల్లీ. సో, మీ ఏపీ పోలీస్ ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలి అంటే మీరు సఫలా పాఠశాలతో మీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. సో, మీ జర్నీ ఇక్కడే ఆరంభం అవుతుంది. సో, జస్ట్ మాటలకు కాకుండా ఇక మీదట అంటే మనం ఇంతకుముందు కూడా కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేసాం. మధ్యలో ఆపేయాల్సొచ్చింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఓకే. బట్ ఈసారి మాత్రం చాలా స్ట్రింజెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఎవ్రీ డే ఎగ్జామ్ పెడతాం. ఎవ్రీ డే ఎగ్జామ్ ఉంటది. మీరు ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో అంటే ఈవెన్ ఈ 10 డేస్ ఫ్రీ క్లాసెస్ ఏదైతే అనౌన్స్ చేసామో అప్పుడు కూడా మీకు ఎవ్రీ డే ఫ్రీ ఎగ్జామ్ ఉంటది. బట్ కోర్స్ పర్చేస్ చేశాక మీకు ఇది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. మీరు ఈరోజు పొద్దున ఏ వీడియోస్ అయితే వింటారో, ఆ వీడియోస్‌ని మీరు మధ్యాహ్నం, సాయంత్రం లోపల రివైజ్ చేసుకొని, ఆ రోజు నైట్ లోపల ఆ పర్టిక్యులర్ టాపిక్స్ ఏవైతే మీకు కవర్ అయ్యుంటే వాటి మీద ఎగ్జామ్ రాయాలనమాట. అట్లాగే వీకెండ్ వచ్చేసరికి ఆ వీక్‌లో కవర్ అయిన సిలబస్ మొత్తం మీద ఒక చిన్న ఎగ్జామ్ ఉంటది. సో, మీరు కేవలం క్లాసెస్ వినటమే కాదు, దాన్ని రివైజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ దాన్ని ప్రాక్టీస్ కూడా చేస్తారు. సో, ఈ 3 ఎవరైతే రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా ఫాలో అవుతారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనే కాదు, ఈవెన్ యూపీఎస్‌సి కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే మన స్టేట్‌లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్‌ని క్లియర్ చేయడం కూడా చాలా ఈజీనే. ఓకే. సో, హూ దిస్ క్లాస్ ఈస్ ఫర్ చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం ఈ పర్టిక్యులర్ వీడియో చేయడం జరుగుతా ఉంది, లేదా ఈ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరి కోసం అంటే చూడండి. ఎవరైతే వాళ్ళ ఏపీ పోలీస్ ఎగ్జామ్స్ అంటే నెక్స్ట్ ఇయర్ లేకపోతే దాని నెక్స్ట్ ఫ్యూచర్‌లో జరగబోయే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ పీసీఎస్ఐ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ వీటి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ క్లాస్ అనమాట. ఓకే. దోస్ హూ హావ్ అటెంప్టెడ్ ఆల్రెడీ అంటే ఇది ఫస్ట్ టైమ్ మీరు ప్రిపరేషన్ జస్ట్ మొదలుపెట్టినప్పుడు అంటే జస్ట్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే మీది జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. ఐయామ్ సారీ. ఈ డిస్టర్బెన్స్ ఉండే ఉంటది. బికాజ్ ఐయామ్ సఫరింగ్ ఫ్రమ్ సైనస్ ఇన్ఫెక్షన్. సో, కాఫ్, కోల్డ్ ఉంటది. అది కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఓకే. దోస్ హూ హావ్ అటెంప్టెడ్ బిఫోర్ లాస్ట్ ప్రాబబ్లీ 22 నోటిఫికేషన్ మొన్న రీసెంట్‌గా ఆఫర్ లెటర్స్ అందుకున్న వాళ్ళతో పాటు రాసి కొంచెం చిన్న చిన్న తప్పుల వల్ల ఫెయిల్ అయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ క్లాస్ హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దోస్ ఆర్ యాక్చువల్లీ కన్‌ఫ్యూజ్డ్.
ఎక్కడి నుంచి మొదలెట్టాలి? 99% ఇదే అని కాదు. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా పిల్లలు ఎక్కడ బాగా ఇబ్బంది పడతారంటే, అసలు నేను ఎక్కడ మొదలెట్టాలి? ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలి? ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? దాని ఎలిజిబిలిటీ ఏంటి? ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చనమాట. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండి వాళ్ళు లాస్ట్ వరకు టైం వేస్ట్ చేసి ఇంకేముందిలే ఇంకొక నెలలో ఎగ్జామ్ ఉంది. మనం ఏం చేయగలం ఇప్పుడని చెప్పేసి ఆగిపోయే వాళ్ళు చాలామందుంటారు. అందుకే మనకి 10,00,000 మంది అప్లై చేస్తే 5,00,000 మందే ఎగ్జామ్ రాస్తారు. లేదా 6,00,000 మంది అప్లై చేస్తే 4, 5 లక్షల మంది రాస్తారు. ఆ 1,00,000 మందో లేకపోతే 4,00,000 మందో, 3,00,000 మందో ఎందుకు ఎగ్జామ్ రాయట్లేదంటే ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉండేవాళ్ళనమాట వాళ్ళు. కొంతమంది చూద్దాంలే అని చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతమందే ఉంటారు. కానీ ఈ కన్‌ఫ్యూజన్ వల్ల ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది తెలియని ఆ తెలియనితనం వలన కూడా చాలామంది మధ్యలో ఆగిపోతారనమాట. సో, ఆ కన్‌ఫ్యూజన్‌ని అవాయిడ్ చేసి మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ క్లాసు. ఓకే. సో, దోస్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్ కొంతమంది చదువుకుంటా ఉంటారు. ఆబ్వియస్లీ దీనికి అంటే పీసీ ఎగ్జామ్ ఆఫ్‌కోర్స్ మన ఎస్ఐకైతే డిగ్రీ కావాలనుకోండి. కాకపోతే పీసీ ఎగ్జామ్‌కి ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోద్ది కదా! సో, డిగ్రీ చేసే పిల్లలు కానీ, లేకపోతే ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటది, ఏజ్ ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ కండిషన్ అఫోర్డ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడో చోట పని చేసుకుంటూ చదువుకుంటుంటారనమాట. అలాంటి వాళ్ళు ఎలా టైం మేనేజ్ చేసి ఎలా చదవాలి? అంటే వాళ్ళకున్న టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా అలాంటి వాళ్ళకి కూడా ఈ క్లాస్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంటది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కేటగిరీనే మనకు చాలా ముఖ్యం. వీళ్ళే 99% వీళ్ళే లాస్ట్‌కి ఎగ్జామ్‌ని క్లియర్ చేసి జాబ్ తెచ్చుకునే వాళ్ళనమాట. దోస్ హూ వాంట్ ఏ వెరీ క్లియర్ ఎగ్జామ్ ఫోకస్డ్ ప్లాన్. అంటే ఎగ్జామ్‌ని క్లియర్ చేయడానికి ఒక పర్టిక్యులర్ ప్లాన్. ఎలా పడితే అలా చదవడం కాకుండా ఒక ప్లాన్ ప్రకారం సిస్టమాటిక్‌గా ఆహ్, ఈ డే వైస్ ఈరోజు ఏం చదవాలి? లేదా ఈ పర్టిక్యులర్ మంత్‌లో మనం ఏ పార్ట్ ఆఫ్ ద సిలబస్‌ని కంప్లీట్ చేయాలి? సో, ఇలాంటి క్లియర్ కట్ స్ట్రాటజీ కావాలి అనుకుంటే కూడా మీకు ఈ క్లాస్ అనేది హెల్ప్ అవుతది. మీరు పైనున్న ఏ విభాగంలో అయినా నేను 5 పాయింట్స్ చెప్పాను. దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ ఐ టుక్ దిస్ 5 పాయింట్స్. ఓకే. ఈ 5 పాయింట్స్‌లో మీరు ఎక్కడ ఫిట్ అయినా కూడా మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతది. ఓకే. దెన్ నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ క్లాస్ ఎందుకు స్టార్ట్ చేసామో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. వై స్ట్రాటజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ర్యాండమ్ ప్రిపరేషన్. ర్యాండమ్ ప్రిపరేషన్ అంటే ఏంటి? మనసుకి నచ్చినట్టు చదువుకుంటూ వెళ్తాడనమాట వాడు. ఈరోజు పర్సంటేజెస్ చేస్తాడు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి లేదా మ్యాథమెటిక్స్ నుంచి. రేపు రియల్ నంబర్స్ చేస్తాడు. ఎల్లుండి రీజనింగ్‌లో ఒక టాపిక్ తీసుకొని వాడికేదో మూడొస్తది అప్పుడు నంబర్ సిరీస్ చేస్తాడు. తర్వాత ఎప్పుడో ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్కో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ బుక్కో ఓపెన్ చేసి జియోగ్రఫీ చదవడానికి ట్రై చేస్తాడు. సో, దేర్ ఈస్ నో కనెక్టివిటీ. ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి? ఎందుకు చదవాలి? దాని నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఏంటి? లాస్ట్ ఇయర్ దాని వెయిటేజ్ ఎంత? ఇలాంటివేవి వాళ్ళ మైండ్‌లో ఉండవనమాట. జస్ట్ ర్యాండమ్‌గా చదవాలనిపిస్తుంది చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో, దట్స్ నాట్ ఐడియల్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అలాంటి వాళ్ళ సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువుంటది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు సక్సీడ్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్. మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మీకు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ అనేది కంపల్సరీ ఉండాలి. ర్యాండమ్‌గా చదువుకుంటూ వెళ్ళిపోతాం ఏదో జాబ్ వస్తదిలే అనుకుంటే అది ఎప్పటికొస్తదో తెలీదు. కానీ మీరు పక్కా ప్లాన్‌తో నీట్‌గా, సిస్టమాటిక్‌గా చదివారు అంటే 1 ఆర్ 2 ఇయర్స్‌లో మీరు ఈజీగా ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. ఒక జాబ్‌కి ప్రిపేర్ అయితే దానికోసమే ప్రిపేర్ అవుతున్నాం అని కాదు కదా! మెజారిటీ ఆఫ్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్‌లో ఉన్న మెజారిటీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సిలబస్ సేమ్ ఉంటది కాబట్టి ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే అది ఇంకో చోట హెల్ప్ అవుతూ ఉంటది. కాకపోతే మనం సిస్టమాటిక్‌గా చదువుకుంటూ వెళ్ళాలి అంతే. సిలబస్‌ని బట్టి ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ సిలబస్‌ని బట్టి చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉంటే మీరు ఒక చోట చదివింది ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఎక్కడో చోట ఉపయోగపడుతది. ఓకే. కాకపోతే ప్లానింగ్‌తో సిస్టమాటిక్‌గా చదివే వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా చాలా ఎక్కువుంటది. ర్యాండమ్‌గా చదివే వాళ్ళకంటే కూడా. ఓకే. నౌ సో, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? స్ట్రాటజీ లేదా ప్లానింగ్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ సక్సెస్ రేట్ పెరగడానికి అంటే, సో లెట్ మీ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ ట్రూత్. మీకొక చేదు నిజం తెలియాలనమాట ఇక్కడ. సో, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఆఫ్‌కోర్స్ లాస్ట్ ఇయర్ గూడా మీరు ఈ 2022 నోటిఫికేషన్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు 5,00,000 మంది రాసారు. ఏది? ఈ పీసీ ఎగ్జామ్. ఇప్పుడు ఎంతమందికి జాబ్ వచ్చిందమ్మా? 6,100 మందికొచ్చింది. అందులో కూడా కొంతమందికి ఏదో ప్రాబ్లమ్ ఉండడం వల్ల 6,050 మందికో, 41 మందికో, 51 మందికో ఎంతో చెప్పారు. సో, ఇంతమందికి జాబ్ వచ్చింది. 5,00,000 ఎక్కడ? 6,000 ఎక్కడ? ప్రాబబ్లీ 1%, 1.2 లైక్ వైస్ అంతే. కదా! 1.2% ఉంది సక్సెస్ రేట్. అంటే 100 మందిలో ఒకరికి జాబ్ వచ్చింది. 99 మందికి రాలేదు. ఆ 100 మందిలో మీరు ఆ ఒకరవ్వాలి. ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్‌కైనా జాబ్ తెచ్చుకోవాలి అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటదనమాట. ఎలా పడితే అలా చదివితే ఏం ఉపయోగం ఉండదు. ఓకే. సో, బట్ ఓన్లీ ఎ స్మాల్ పర్సెంటేజ్. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ 1% ఎక్కడైనా సక్సెస్ రేట్ అంతే. ఈవెన్ యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1, గ్రూప్ 2 అది ఇంకా తగ్గిపోతదనమాట. 0.1%, 0.02% ఇలా ఉంటది.
ఓకే, ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మీకు 1% కనబడుతుంది. అదే వేకెన్సీస్ తగ్గిపోయాయి అనుకోండి, ఆబ్వియస్గా అది 0.1%కో 0.2%కో వస్తుంది. అంటే 100లో ఒకడికి కూడా జాబ్ రాదు జనరల్గా. గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే మీరు కష్టపడాల్సిందే. అందరికీ వస్తుందా అంటే రాదు. ఓకే, సో ప్రతి సంవత్సరం లక్షల మంది రాస్తున్నప్పటికీ కొంతమంది మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేసి జాబ్ తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళకి ఈ ఫెయిల్ అయ్యే వాళ్ళకి తేడా ఏంటి అంటే, కష్టంలో ఏం తేడా ఉండదు. వాళ్ళు కష్టపడతారు, వీళ్ళు కష్టపడతారు. కాకపోతే వీళ్ళకి ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి డైరెక్షన్ ఉండదు, పర్పస్. వాళ్ళకి కూడా గోల్ ఉంటుంది. నేను సో జాబ్ తెచ్చుకోవాలి అన్న కసితోనే వాళ్ళు కూడా అంత కష్టపడి చదువుతారు. కాకపోతే ఒక డైరెక్షన్లెస్గా చదవడం వల్ల, ఎలా పడితే అలా ర్యాండమ్గా చదివి ఎలా పడితే అలా ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ డైరెక్షన్ మిస్ అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ఫెయిల్. డైరెక్షన్ ఉన్న వాళ్ళు అందరూ పాస్ అయిపోతారంటే లేదు కదా. ఆ డైరెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికే జాబ్ వస్తుంది. బికాస్ అక్కడ ఉన్నది 6100 జాబులే కాబట్టి 6100 మందికే వస్తుంది. 6100 మంది డైరెక్షన్తో ప్రిపేర్ అంటే లేదు, ఒక 1,00,000 మంది మినిమం 1,00,000 మంది అయినా డైరెక్షన్తో ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళకి మిగతా వాళ్ళకి రాలేదంటే అట్లీస్ట్ ఇక్కడ రాకపోయినా వేరే చోట అయినా వాళ్ళకి జాబ్ వస్తుంది. ఎవరైతే డైరెక్షన్ లెస్గా వెళ్తారో ఈ నోటిఫికేషను రాదు, ఈ నోటిఫికేషను రాదు. కానీ ఒక డైరెక్షన్తో ఒక పర్పస్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఒకవేళ బై మిస్టేక్ వాడు టైం బాగాలేక ఈ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్, ఈ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్, ఈ డిపార్ట్మెంట్ కాకపోతే వేరే డిపార్ట్మెంట్, ఎక్కడో ఒక చోట జాబ్ అనేది గ్యారంటీ వస్తుంది అనమాట. అందుకే డైరెక్షన్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తాం మనం. ఇట్స్ నాట్ బికాజ్ అంటే కొంతమందే ఎందుకు పాస్ అవుతారంటే కేవలం వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కాదు. ఇప్పుడు మొన్న 6100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళందరికంటే ఇంటెలిజెంట్ అనేది పాయింట్ కాదనమాట ఇక్కడ. ఓకే, బట్ దే డిడ్ సంథింగ్ డిఫరెంట్. వీళ్ళకంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. దెన్ ఇట్స్ నాట్ బికాస్ దే స్టడీ 10 to 12 అవర్స్. ప్రతిరోజు మీరు ఒక 5 గంటలు చదివితే వాళ్ళు 10 గంటలు చదువుతున్నారా, అది కాదనమాట. సో మరి ఏంటి కారణాలు అంటే, ఇతరులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి, అంటే జస్ట్ ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్లో ఉందో దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసాం. నేను ఎలాగో తెలుగే మాట్లాడుతున్నాను కాబట్టి, సో ఐ నీడ్ నాట్ ఎంఫసైజ్ ఆన్ ఎవ్రీ పాయింట్ ఇన్ బైలింగ్వల్. ఓకే, క్లాస్ చెప్పేటప్పుడు మాట్లాడుకుందాం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, బట్ ఫర్ నౌ యాజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగు ఇట్ సెల్ఫ్, నీడ్ నాట్ రీడ్ అవుట్ ఎవ్రీ పాయింట్ ఇన్ తెలుగు. సో జనరల్గా ఇష్యూస్ ఎక్కడ ఫేస్ చేస్తారు అంటే, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఇక్కడ చాలామంది టైం వేస్ట్ చేస్తారు. సో ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేది ఎవరికి తెలిస్తే ఒకవేళ అందరూ అదే ప్రిపేర్ అవుతారు కదా. లాస్ట్ ఇయర్ ఒక పర్టికులర్ చాప్టర్లో ఒక 5 క్వశ్చన్లు వచ్చినా ఇదే ఇంపార్టెంట్ అనుకోకపోతే, ఈ సంవత్సరం ఒక క్వశ్చన్ కూడా రాకపోవచ్చు అందులో నుంచి. ఓకే, సో ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనే దానికంటే సిలబస్ ఎంత ఉంది, అట్లీస్ట్ అందులో మనం 80 నుంచి 90% కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో సిలబస్ని మ్యాక్సిమం కంప్లీట్, వీలైతే 100% కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీకు అంత టైం లేదనుకున్నప్పుడు మీరు అట్లీస్ట్ ఈ పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ కెన్ బి స్కిప్డ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది వదిలేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న టైమే తక్కువ ఉన్నప్పుడు అన్నెసెసరీ టాపిక్స్ మీద టైం వేస్ట్ చేయడం కంటే, సో నెసెసరీ టాపిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుని ఒక 5-6 సంవత్సరాలు ఒక్క పేపర్ మీద డిపెండ్ అయితే అది ఇట్స్ వెరీ అన్సర్టైన్. ఒక 5 to 6 years నోటిఫికేషన్స్ని తీసుకుని ఆ పేపర్స్ అన్నిట్లో రిపీటెడ్గా ప్రతి పేపర్లో ఉన్న టాపిక్సే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో వాటిల్ని మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరీ 100% ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయాలన్నమాట. కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఒక 5-6 పేపర్లో కేవలం ఒక్కసారి వచ్చిందనుకోండి, అది అన్ఇంపార్టెంట్ అనే, అంటే అంత ఇంపార్టెంట్ కాదని. ఈసారి వచ్చిన ఒక క్వశ్చన్ వస్తుంది, సో దాన్ని స్కిప్ చేయడం వల్ల మనకు పోయేది ఏమి ఉండదు అనమాట. అలాంటి టాపిక్స్ని వదిలేయమని కాదు, టైం లేకపోతే. సో టైం ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనం 100% కవర్ చేస్తాం, కానీ టైం లేనప్పుడు ఇలాంటి సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. దానికి ఉన్న మనకు ఒకే ఒక్క డైరెక్షన్ ఏంటి అంటే పీవైక్యూస్. నేను చెప్పే మాట నమ్మొద్దు, వేరే వాళ్ళు చెప్పే మాట నమ్మొద్దు. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ హౌ మచ్ టైమ్ టు గివ్ టు ఈచ్ సబ్జెక్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ విపరీతంగా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట. ఎస్పెషలీ ఈ పీసీఎస్ఐ ఎగ్జామ్స్లో మీకున్నవి 3 సబ్జెక్టులు కాబట్టి, ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి క్వాంట్ అంటే మ్యాథమెటిక్స్, అట్లాగే రీజనింగ్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అవుతాయి. దీన్ని నెగ్లెక్ట్ చేయడం అవకాశం కూడా ఉండదు అనమాట. కంపల్సరీ ఇది కూడా ఇంపార్టెంటే. సో వీటిల్లో దేనికి ఎంత టైం ఇవ్వాలి అనే దాంట్లో చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట. ఓకే, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కన్ఫ్యూజన్. సో ఈ ఇష్యూస్ వల్ల, అంటే ఈ కన్ఫ్యూజన్స్ వల్ల ఏమవుద్దంటే ఆబ్వియస్లీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, మీరు ఫోకస్డ్గా చదవలేకపోతారు,
ఇది చదవాలా అది చదవాలా డిసైడ్ చేసుకునే లోపే చాలా మంత్స్ అయిపోతాయి, అంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఎగ్జామ్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా 1 or 2 monthsలో మనం ఏం చదువుతాంలే అని కాన్ఫిడెన్స్ని కోల్పోతారనమాట. సో ఆబ్వియస్లీ వాడు ఎగ్జామ్ రాసినా అంత కాన్ఫిడెంట్గా రాయడా, చూద్దాంలే ఏదైతే అదవుద్ది అన్న టైప్లో వెళ్తాడనమాట ఎగ్జామ్ హాల్కి. కొంతమంది ఎగ్జామ్ రాయడమే ఆపేస్తారు, కొంతమంది రాసినా కాన్ఫిడెంట్గా రాయరు. చాలా కొద్ది మంది మాత్రమే నేను దీన్ని సాధించగలనని కాన్ఫిడెన్స్తో రాస్తాడు. వాడు ఎవడో అంటే ఈ పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి వాడి దగ్గర ఉండవు, ఎందుకంటే వాడికి ఒక క్లియర్ డైరెక్షన్ ఉంటుంది, ఒక ఫోకస్ ఉంటుంది కాబట్టి. సో యూ నీడ్ క్లియర్ డైరెక్షన్, యూ నీడ్ క్లారిటీ, వాట్ టు రీడ్, హౌ టు రీడ్, వెన్ టు రీడ్, హౌ మచ్ టు రీడ్, ఎంత సమయం కేటాయించాలి ఒక సబ్జెక్ట్కి, ఏ సబ్జెక్ట్ని ఏ సమయంలో చదవాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి, లాస్ట్కి ఏ సబ్జెక్ట్ ఎక్కువగా రివైజ్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ ఉండాలన్నమాట. సో ఇవి రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఆబ్వియస్గా ఎగ్జామ్ని క్లియర్ చేసి జాబ్ తెచ్చుకునే స్టేటస్కి మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఓకే, సో ఫైనల్లీ మీకు నేను చెప్పేది ఏంటి అంటే స్ట్రాటజీ అనేది మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అనేది క్లియర్గా తెలియజేస్తుంది. దీన్నే మనం ప్లానింగ్ లేదా స్ట్రాటజీ అంటాం. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవేవి తెలియకుండా లేదా ఇవేవి మీ మైండ్లో లేకుండా మీరు గంటల తరబడి కష్టపడ్డా మీకు ఆబ్వియస్లీ మీకు అదృష్టం ఉంటే లేకపోతే మీ ఎఫర్ట్ రైట్ డైరెక్షన్లో ఉంటే జాబ్ వస్తుంది. కాకపోతే చాలా తక్కువ మందికి అలా జరగదు అనమాట. ఎవరైతే వీటిల్ని మైండ్లో లేదా వీటిల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రిపరేషన్ ఒక క్లియర్ ఫోకస్డ్ డైరెక్షన్లో చేస్తారో వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్, ఈ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్, ఈ డిపార్ట్మెంట్ కాకపోతే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళకి కంపల్సరీ జాబ్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ మీరు కరెక్ట్గా అసెస్ చేస్తే ఈ పోలీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళే గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తారు, ఈ పోలీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళే డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ మిస్ అయినవాడు ఇక్కడ కొడతాడు అంతే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఒక డైరెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకో చోట. ఓకే, సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ రైట్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్. వాట్ స్టూడెంట్స్ విల్ గెయిన్ అంటే ఈ పర్టికులర్ క్లాస్ వల్ల మీకు ఏంటి ఉపయోగం అనేది నేను ఆల్రెడీ చెప్పేశాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంఫసైజ్ ఆన్ దట్. సో ఇది జస్ట్ పాయింట్స్ చదివేస్తాను, మీకు అర్థమైపోద్ది. సో వాట్ స్టూడెంట్స్ విల్ గెయిన్, సో హౌ ది ఏపీ పోలీస్ ఎగ్జామ్ విల్ యాక్చువల్లీ వర్క్, అంటే మీరు ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయగలరు అనే దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది. దెన్ ఎగ్జామ్కి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, దీని గురించి నేను పెద్దగా మాట్లాడను ఎందుకంటే దానికి చాలా టైం అవసరం కాబట్టి, బట్ జస్ట్ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈరోజే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలని మీకు ఒక క్లారిటీ వస్తుంది. దెన్ డైలీ వీక్లీ స్టడీ ప్లాన్స్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. దెన్ హౌ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్, అంటే ఇంతకుముందు చదివిన వాళ్ళు ఇంతకుముందు రాసిన వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చేయకుండా ఆ తప్పుల నుంచి బయటపడి మనం ఒక సక్సెస్ వైపు ఎలా నడవాలి అనే దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. దెన్ టైం తక్కువ ఉన్నప్పుడు స్మార్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి అంత ఫోకస్ చేయం ఎందుకంటే మనకు చాలా టైం ఉంది కాబట్టి, ఇప్పటికి ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి, నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ జరిగేది ఇంకో 4-5 months తర్వాతే కాబట్టి వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్. సో వీ నీడ్ నాట్ ఎంఫసైజ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్, బట్ దాని గురించి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్, యూ విల్ స్టాప్ ఫీలింగ్ కన్ఫ్యూజ్డ్. ఇది నా మెయిన్ ఇంటెన్షన్ కూడా ఇదేనే, అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా చేయడం అనేదే మా ఇంటెన్షన్. ఈ పర్టిక్యులర్ క్లాస్ మెయిన్ ఇంటెన్షనే అది, మీకు ఉన్న కన్ఫ్యూజన్ని తీసేయటం, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయటమే ఈ క్లాస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, మీరు కాన్ఫిడెంట్గా చదవడం స్టార్ట్ చేస్తారనమాట వన్స్ ఇఫ్ యూ రియలీ ఫాలో ద క్లాస్ స్ట్రింజెంట్లీ వితౌట్ ఎనీ డీవియేషన్స్. ఓకే, మీ మైండ్లో ఎలాంటి జడ్జిమెంటల్ బిహేవియర్ లేకుండా ఈడేం చెప్తాడులే అన్నట్టుగా కాకుండా నేను చెప్పినట్టుగా మీకేం తెలియనట్టుగా మీరు వింటే డెఫినెట్గా మీకు క్లారిటీ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కీ టేక్ అవే ఫైనల్లీ మీ ఈ పర్టికులర్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఎగ్జామ్కి నిజంగా అవసరమైన విషయాలే నేర్చుకున్నాం, నిజంగా మనకు ఉపయోగపడే విషయాలు నేర్చుకున్నాం అనే ఫైనల్ పాయింట్ మీకు ఫీల్ అవుతుంది. ఓకే, దెన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ పీసీ ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు బేసిక్గా. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే బేసిక్గా అంటే మనం ఎగ్జామ్ వైజ్ మాట్లాడుకుంటున్నాం, కెరియర్ వైజ్ కూడా ఒక జస్ట్ చిన్న పాయింట్స్ చెప్పేస్తాను. సపోజ్ పీసీ అంటే ఏంటి, పోలీస్ కానిస్టేబుల్. సో వీళ్ళు ప్రమోట్ అయితే మేబీ 10 years పట్టొచ్చు, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి
ప్రీవియస్ రిక్రూట్మెంట్ ఎంత లేట్గా జరిగింది, మీకు గ్యాప్ పెద్దగా లేదు కాబట్టి మీ ప్రమోషన్ కొద్దిగా లేట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు రిక్రూట్ అయ్యాక ఒక 5 ఏళ్ళ తర్వాత రిక్రూట్ అయ్యారనుకోండి, వాళ్ళకి చాలా త్వరగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పీసీ నుంచి హెడ్ కానిస్టేబుల్ అవుతారు, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ అవుతారు, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ అవుతారు, ఎస్ఐ నుంచి సిఐ అవుతారు, ఆ తర్వాత డిఎస్పీ అవుతారు, ఆ తర్వాత ఎప్పటికో ఎస్పీ అవుతారు. అంటే మీరు పీసీఐ ఎస్పీ అవటం అనేది కష్టసాధ్యమైన విషయమే. డిఎస్పీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా చిన్న ఏజ్లో రిక్రూట్ అయితే, అంటే 19-20 అట్లా. అదే మీరు ఎస్ఐగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యారనుకోండి, మీరు ఎస్పీ చాలా ఈజీగా అవ్వచ్చు బై ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. అంటే ఇంకొక 5-6 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పుడు మీరు ఈజీగా ఒక జిల్లాకి ఎస్పీ స్థాయి అధికారి అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతకు మించి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇఫ్ యు ఆర్ రిక్రూటెడ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ లైక్ 20, 22, 23 లైక్ వైస్. దెన్ ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి పోలీస్ కానిస్టేబుల్ ఇస్ అన్ ఎంట్రీ లెవెల్ పోస్ట్. ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డ్స్ తర్వాత వీళ్ళే కదా మెయిన్ కీ ఫోర్స్ వీళ్ళే. హోమ్ గార్డ్స్కి అంత అధికారాలు ఉండవు కాబట్టి, అధికారం ఉండి గవర్నమెంట్లో లోవర్ అంటే సమాజంతో ఎక్కువ సంబంధాలు కలిగిన వాళ్ళు ఈ పోలీస్ కానిస్టేబుల్స్ అయి ఉంటారు కదా. అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ క్యాండిడేట్స్ వాంట్ టు ఎంటర్ పోలీస్ ఫోర్స్ ఎర్లీ. చాలా తక్కువ ఏజ్లో ఈజీగా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఎందుకంటే ఇది ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్ టు ఎస్ఐ. మీకు నిజంగా పోలీస్ జాబ్ కొట్టాలి అనిపిస్తే ఎస్ఐ మీ అంబిషన్ అయినప్పటికీ దీన్ని కంపల్సరీ రాయకుండా ఉండకండి. ఫస్ట్ ఎస్ఐ పీసీ అయిపోండి, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎస్ఐ అవ్వచ్చు, లేదా మీ అదృష్టం బాగుంటే రెండు వస్తే యూ కెన్ చూస్ ఎస్ఐ ఓవర్ పీసీ. లేదు ఎస్ఐ కొద్దిలో మిస్ అయింది అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇదైనా ఆప్షనల్గా ఉంటుంది. దెన్ ఎస్ఐ గురించి మనం మాట్లాడుకుందాం. సో సబ్ ఇన్స్పెక్టర్ ఇస్ ఎ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ పోస్ట్. ఆబ్వియస్లీ ఒక స్టేషన్కి ఇన్ఛార్జ్గా ఎస్హెచ్ఓగా ఉండొచ్చు, లేదా వాళ్ళ పైన సిఐ ఉండొచ్చు, కాకపోతే వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయి అంతే. ఓకే, లీడర్షిప్ రోల్ ఉంటుంది. వీళ్ళ కింద ఒక 20-30 మంది కానిస్టేబుల్స్ పనిచేయచ్చు ఆ పోలీస్ స్టేషన్ కేటగిరీని బట్టి. దెన్ కెరియర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చెప్పాను కదా. సో పీసీ ఎస్పీ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ, అవ్వడం 99%. డిఎస్పీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అది కూడా చాలా కష్టం. కాకపోతే ఎస్ఐ రిక్రూట్ అయితే మాత్రం మీరు ఎస్పీ వరకు వెళ్ళొచ్చు తక్కువ ఏజ్లో రిక్రూట్ అయితే. అండ్ మీకు ప్రమోషన్స్ క్లియర్గా ఉండి మీ ట్రాక్ రికార్డ్ అంతా నీట్గా ఉంటే, ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా మీరు ఈజీగా ఎస్పీ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దెన్ కామన్ పాయింట్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అవన్నీ తర్వాత రిక్రూట్ అయ్యాక కదా, కానీ ఇది రిక్రూట్ అవ్వక ముందు మన ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే పాయింట్ ఇది. బోత్ ఎస్ఐ అండ్ పీసీ రిక్రూట్మెంట్స్ ఆర్ అండర్ ఆఫ్ కోర్స్ ఈ పోలీస్ బోర్డు ఉంది కదా అది. కాకపోతే ఎగ్జామ్ సిలబస్ ఏదైతే ఉందో అది కామన్ సిలబస్. సిలబస్ ఈజ్ కామన్ సేమ్. ఈవెన్ మీరు తెలంగాణ ఎగ్జామ్ రాయాలన్నా కూడా సేమ్ సిలబస్సే ఉంటుంది, చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ 90% ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది. మన ఎస్ఐ పీసీకి అయితే 100% సిలబస్ కామనే. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్లో మాత్రం మీకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే మీకు పీసీకి డబుల్ టైమ్స్ డిఫికల్టీ లెవెల్లో ఎస్ఐ పేపర్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ క్వాంట్ రీజనింగ్ ఇవి కూడా చాలా టఫ్గా ఇస్తాడు ఎస్ఐలో, కానీ పీసీలో బేసిక్ లెవెల్లోనే ఉంటాయి, ఈవెన్ జీకే కూడా. కాకపోతే లాస్ట్ టైం పీసీ క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం మోడరేట్ లెవెల్లోనే వచ్చింది, ఇంతకు ముందులాగా ప్రీవియస్ పేపర్స్ లాగా ఈజీగా ఏం రాలేదన్నమాట. సో ఈసారి కూడా మీరు అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం లెవెల్ అయితే బెటర్గానే ఉంటుంది. అంటే బేసిక్ లెవెల్ కాకుండా కొంచెం మోడరేట్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ ఈజీ ఉన్నప్పటికీ మెయిన్స్లో మాత్రం ద క్వశ్చన్స్ విల్ బీ అట్లా స్లైట్లీ డిఫికల్ట్ లెవెల్. మీకు ఎస్ఐలో మాత్రం ప్రిలిమ్స్ కష్టంగానే ఉంటుంది, మెయిన్స్ ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. సిలబస్ అంతా కామన్, డిఫికల్టీ లెవెల్లో మాత్రమే వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎస్ఐ ఎగ్జామ్ కొంచెం టఫ్గా ఉంటుంది ఆబ్వియస్గా. సో పీసీ ఎగ్జామ్ ఈజ్ మోర్ స్పీడ్ ఓరియంటెడ్. పీసీ ఎగ్జామ్లో ఇక్కడ కూడా మీకు అంత స్పీడ్ అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాగా అంత స్పీడ్ అవసరం లేదు, కానీ కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ. అంటే మీకు జాబ్ రావాలంటే మీరు వేరే వాళ్ళకంటే కొంచెం ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు 3 గంటల్లో చేస్తారు, 100 క్వశ్చన్లు చేస్తారు కాబట్టి. అందులో కొన్ని కష్టమైన క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎవరైతే కొద్దిగా ఫాస్ట్గా చేయగలుగుతారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్ఐ ఎగ్జామ్ అంటే దిస్ జస్ట్ ప్యూర్ తెలుగు ట్రాన్స్లేషన్, కింద పాయింట్స్ అన్నీ కూడా. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంఫసైజ్ ఆన్ దట్. సో ఫైనల్లీ మీకు నేను చెప్పేది ఏంటి అంటే, ఒక మంచి స్ట్రాటజీ ఉన్నప్పుడు మీరు 2 పోస్టులకి ఒకేసారి ప్రిపరేషన్ చేయొచ్చు. అందరికి వస్తాయని నేను చెప్పను, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మీకు 4-5 వేలు కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నప్పుడు, కేవలం 300-400 ఎస్ఐ జాబ్లు ఉన్నప్పుడు అందరికి ఎలా వస్తాయి? 2 రావు కదా. ఈ 300-400 మందికి 2 జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ బోత్ ది ఎగ్జామ్స్ విత్ ద సేమ్ సిలబస్, సేమ్ ప్రిపరేషన్, బట్ అట్ ఎ స్లైట్లీ హయ్యర్ డిఫికల్టీ లెవెల్ ఫర్ ఎస్ఐ అంతే. ఓకే, సో ఒక సిలబస్ని మీరు 2 సార్లు చదవాల్సిన అవసరం లేదు. ఒక సిలబస్ని
రిపీటెడ్గా అదే సిలబస్ని చదివితే మీకు 2 ఉద్యోగాలు ఒకేసారి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రిక్రూట్మెంట్. అంటే పోలీస్ రిక్రూట్మెంట్లో అదే అడ్వాంటేజ్. సేమ్ సిలబస్తో మీరు హయ్యర్ పోస్ట్కి వెళ్ళొచ్చు, ఒకవేళ మీ టైం బాగాలేకపోతే కింద ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ కానీ సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్, పదే పదే నాకు మెసేజ్ చేస్తున్న వాటిల్లో ఇది కూడా ఒక రిపీటెడ్ క్వశ్చన్. ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి. ఇందులో మీకు ఎలిజిబిలిటీ దగ్గర నుంచి అన్ని తర్వాత మాట్లాడుకుందాం, బట్ జస్ట్ ఫండమెంటల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్. సో ఏపీ, ఎస్ఐ, పీసీ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటాం. జనరల్లీ 5 స్టేజెస్ అంటే ప్రిలిమినరీ, రిటర్న్ ఎగ్జామినేషన్, ఇది బోత్ పీసీకి ఉంటుంది, ఎస్ఐకి ఉంటుంది. ప్యాటర్న్లో వేరియేషన్ ఉంటుంది, అది తర్వాత చూద్దాం. ఓకే, బికాజ్ ఎస్ఐలో 2 పేపర్స్ ఉంటాయి, పీసీ ప్రిలిమ్స్లో ఒకటే పేపర్ ఉంటుంది. బట్ కామన్ ప్రిలిమ్స్ రెండింటికి ఉంటుంది. దెన్ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మీకు మెయిన్స్ పెట్టరు, ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అంటే కేవలం మెజర్మెంట్సే కాదు, ఎఫిషియన్సీ టెస్ట్ కూడా. ఎఫిషియన్సీ టెస్ట్ అంటే శారీరక దారుఢ్య పరీక్ష అంటాం కదా, అంటే లైక్ రన్నింగ్, లాంగ్ జంప్, ఓకే, 1600 మీటర్స్ అవే ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మీకు ఈ ఫేజ్లో కంప్లీట్ అయిపోతాయి అనమాట. వీటిల్లో అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఈ పరీక్షలు పెడతారు, ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్లు. వాటిల్లో కొంతమంది మాత్రం, అందరూ క్వాలిఫై అవ్వరు కదా, కొంతమంది మాత్రమే క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు కట్ ఆఫ్స్ చాలా తక్కువ ఉంటాయి, 40% ఆఫ్ 100 అంటే మీకు 40 మార్కులు వస్తే సరిపోతుంది అట్లా. ఓకే, అంటే ఓసీకి, బీసీకి అయితే 35%, ఎస్సీ ఎస్టీకి 30%, ఇలా ఉంటుంది అనమాట. ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫైడ్ ప్రిలిమ్స్. వాళ్ళందరికీ కూడా ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్లు పెడతారు. అందులో చాలామంది ఎలిమినేట్ అయిపోతారు, కొంతమంది మాత్రమే ఫైనల్ స్టేజ్కి వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 90,000 మంది ఎంతమంది రాశారు కదా మెయిన్స్, 5 లక్షల నుంచి 90,000 మంది మాత్రమే మెయిన్స్కి వచ్చారనమాట. అది కూడా ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్ అయిపోయాక. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికైతే మీకు మంచి మార్కులు వస్తాయో, మీ కేటగిరీ వైజ్, మీ డిస్ట్రిక్ట్లో మీ కేటగిరీకి మీకు మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఎస్ఐ అయితే స్టేట్ వైడ్ అనుకోండి, బట్ పీసీ డిస్ట్రిక్ట్ వైజ్ కదా. సో దాన్ని బట్టి మీకు వచ్చిన మార్కుల్ని బట్టి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 5 స్టెప్స్ 2 ప్యాటర్న్స్కి కామన్, 2 ఎగ్జామ్స్కి కామన్, కాకపోతే చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి అంతే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ రిటర్న్ ఎగ్జామ్ ఇస్ ద ఫౌండేషన్. మీకు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే, మీకు మంచి మార్కులు వస్తేనే మీకు జాబ్ వస్తుంది. మీరు రన్నింగ్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, లాంగ్ జంప్లో చాలా బాగా ఎక్కువ స్టేట్ టాపర్గా ఉన్నానంటే మీకు ఏం జాబ్ రాదు. మీకు జాబ్ రావాలి అంటే ఫిజికల్ క్వాలిఫై అవ్వాలి. కానీ మెయిన్ రిటర్న్ ఎగ్జామ్లో మాత్రం, అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కానీ రిటర్న్ ఎగ్జామ్ కానీ మీరు 100% మెరిట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రాత పరీక్షలో మంచి మార్కులు సాధించి మిగిలిన దశలను క్రమశిక్షణ మరియు ఫిట్నెస్తో సులభంగా ఎదుర్కోవచ్చు. అంటే మీరు ఎగ్జామ్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. మీరు ఎంత ఫిట్గా ఉండి ఎంత మంచిగా ఈవెంట్స్ చేసినా మీరు జాబ్ వస్తుంది అనేది ఏం గ్యారంటీ ఉండదు అనమాట. మీకు జాబ్ రావాలంటే కంపల్సరీ మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి. సో అలాగని ఫిట్నెస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పటి నుంచే కొంచెం ఫిట్నెస్ మీద, రన్నింగ్ మీద, లాంగ్ జంప్ మీద ఫోకస్. అంటే డైలీ ఒక 5 to 10 minutes, లేకపోతే 5 to 10 minutes ఏం సరిపోదు చెప్పండి, అట్లీస్ట్ అరగంట నుంచి 45 నిమిషాలు వీటికి కేటాయించి మిగిలిన టైంలో అట్లీస్ట్ 7-8 అవర్స్ మీరు రెగ్యులర్గా చదువుకుంటూ వెళ్తే జాబ్ తెచ్చుకోవడం అనేది అసలు విషయమే కాదు, పెద్ద విషయం కాదు. ఓకే, దట్స్ వై ఒక క్లియర్ స్ట్రాటజీ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ ద జాబ్. ఓకే, సో ఆ జాబ్ రావాలి అంటే మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి. సో పీపీటీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను, బట్ ఐ విల్ టెల్ యూ ఎనీహౌ. నేను మీకు చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ మీకు రాసి చూపెట్టడం లేకపోతే మాట్లాడటం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు, ఏజ్ మ్యాక్సిమం అడుగుతున్న క్వశ్చన్ ఇదే, ఏజ్ 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 అని అడుగుతున్నారు. సో ఏజ్లో ఉన్న మెయిన్ పాయింట్స్ మీకు ఏం కావాలి అంటే, పీసీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 24 యాక్చువల్లీ, బట్ జనరల్లీ 2 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవ్రీ జీవో ద్వారా ఇవ్వడం జరుగుతుంది రిక్రూట్మెంట్కి ముందు. ఈసారి ఏం చేస్తారో తెలియదు మనకి, బట్ ఇది మెయిన్. అంటే నేను ఏ చెప్పినా కూడా ఓసీ అమ్మ, దానికి మీరు సపోజ్ బీసీ అనుకోండి, మీరు 3 ఏళ్ళు యాడ్ చేసుకోండి +3, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 3 ఏళ్ళు యాడ్ అవుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయ్, మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో వర్కింగ్ అయితే మీకు ఒక 5 years ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట. నేను చెప్పే ఏజ్ ఎప్పుడు కూడా ఓసీది ఉంటుంది, దాన్ని మీకు 3 5 దాన్ని బట్టి మీరు ఏ కేటగిరీ అని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అప్పర్ ఏజ్ లిమిట్ కిందకి కాదు, కిందది ఎప్పుడు సేమ్ ఉంటుంది, అప్పర్ ఏజ్ లిమిట్కి యాడ్ చేసుకోవాలి.
అంటే మీరు బీసీ అనుకోండి, మీకు 27 ఏళ్ళ వరకు అవకాశం ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ అనుకోండి, 29 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. అదే మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీ అనుకోండి, యూ హ్యావ్ వర్క్డ్ ఫర్ సమ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, దెన్ అప్పుడు కూడా మీకు 29 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది ఏ ఎగ్జామ్ రాయడానికి, పీసీ ఎగ్జామ్ రాయడానికి. అదే సపోజ్ మీరు ఎస్ఐ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, దెన్ ద ఏజ్ లిమిట్ ఇస్ ఇది కూడా 18 అనుకుంటా, ఇట్స్ 18 ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి 20 నుంచి 27 ఇయర్స్ వరకు ఉంటుంది మామూలుగా. ఓకే, సో రిలాక్సేషన్ ఇస్తారా ఇవ్వరా అదన్నీ గవర్నమెంట్ చేతిలో ఉండేది. కాకపోతే మీకు ఎస్ఐ ఒకవేళ రిలాక్సేషన్ ఇస్తే 30 వరకు ఇవ్వచ్చు, ఇవ్వరని అనుకుంటున్నా 99%. ఇచ్చిన ఒక 28 అక్కడ వరకు ఇవ్వచ్చు, ఒక 2 ఏళ్ళు పెంచి. 26 ఉండేది 28 చేసి, లేదా 27 ఉంది 29 చేయొచ్చు, లేదా మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు మీకు అవకాశం ఉండొచ్చు. అది మీకు నోటిఫికేషన్ వస్తేనే తెలిసే అవకాశం ఉంది. ఓకే, దెన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి పీసీ. యాక్చువల్లీ నేను పీపీటీలో చాలా పాయింట్స్ ఇంక్లూడ్ చేశాను, ఎక్కడో ఎక్స్క్లూడ్ అయిపోయినాయి, ఎక్కడో మిస్ అయిపోయింది అది. సో పీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ 3 స్టేజెస్ ఏదైతే చెప్పానో, లైక్ ప్రిలిమ్స్, దెన్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ టెస్ట్, ఆ తర్వాత ఫైనల్ మెరిట్ అంటే మెయిన్ ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. సో ఈ ప్రిలిమ్స్లో మీకు ఒకటే పేపర్ ఉంటుంది, 1 పేపర్ విల్ కవర్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. మనం చెప్పుకున్న 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మీకు ఎస్ఐ అయినా పీసీ అయినా 3 సబ్జెక్టులు ఉండేది, రీజనింగ్, మ్యాథ్స్. ఈ మ్యాథ్స్లో కొంత మట్టుకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, బట్ మెజారిటీ మీకు అరిథమెటికే ఉంటుంది. అరిథమెటిక్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. బట్ ప్యూర్ మ్యాథ్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ లైక్ ఏరియాస్, వాల్యూమ్స్, రియల్ నంబర్స్, బేసిక్ ఆల్జీబ్రా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. దెన్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ జనరల్ స్టడీస్. అంటే మీకు ఇక్కడ జీకే ఉంటుంది, జనరల్ జీకే. దాంతోపాటు జనరల్ స్టడీస్ అంటే మీకు తెలిసిందే కదా, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఈ 3 సబ్జెక్టులని కలిపి ఒక పేపర్ కింద 100 మార్కులకి 3 గంటల సమయం ఇస్తారు మీకు. మీరు ఆ ప్రిలిమ్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దెన్ ఇందులో క్వాలిఫై అంటే నేను చెప్పాను కదా, ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30%, ఇట్లా ఒక్కో కేటగిరీకి ఒక పాస్ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా మీరు క్రాస్ అయిపోతే మీరు ఫిజికల్ టెస్ట్లకి వెళ్ళిపోవచ్చు. సో ఫిజికల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఇది 1:10 అట్లా పిలుస్తారు. సో వాళ్ళలో 1:10 అంటే ఆబ్వియస్లీ ప్రతి 10 మందికి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఫైనల్లీ లాస్ట్ టైం 5 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే 95,000 మంది, 92,000 మంది ఎంతమంది రాశారు కదా మెయిన్స్ ఎగ్జామ్. 1 lakh మెంబర్స్ వరకు, క్లోజ్ టు 1 lakh అనుకోండి, అప్రాక్సిమేట్గా 1 లక్ష మంది మీకు మెయిన్స్ ఎగ్జామ్ రాశారు మొన్న వెరీ రీసెంట్గా. ఓకే, ఆ మెయిన్ ఎగ్జామ్లో కూడా మీకు ఇక్కడ ఒకటే పేపర్ ఉండిద్ది అనుకోండి, ఒకటే పేపర్, సేమ్ 3 hours 200 మార్క్స్కి ఉంటుంది. ఓకే, 100 మార్క్స్, సారీ. సో దిస్ ఈజ్ అబౌట్ పీసీ ఎగ్జామ్. అదే మీరు ఎస్ఐ ఎగ్జామ్కి వచ్చారనుకోండి, ఎస్ఐ ఎగ్జామ్ స్లైట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ చెప్పినట్టుగా డిఫికల్టీ లెవెల్ పెరిగిపోద్ది కాబట్టి ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. ఇది ప్రిలిమ్స్లోనే 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జిఎస్ పేపర్, డెడికేటెడ్ టు జిఎస్, అంటే కంప్లీట్ జిఎస్ ఉంటుంది. జీకే ఉంటుంది, అన్ని మన జనరల్ స్టడీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సో ఆ హిస్టరీ, ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి, ఎన్విరాన్మెంట్, సైన్స్ మొత్తం. సెకండ్ వన్ వచ్చేసి ఈ 2 సబ్జెక్ట్స్, మిగతా 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రీజనింగ్ అండ్ క్వాంట్, ఇవి 2 కంబైన్డ్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు 100 క్వశ్చన్స్ 3 hours ఉంటుంది, ఇక్కడ మీకు 100 క్వశ్చన్స్ 3 hours ఉంటుంది ఎగ్జామ్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ క్రైటీరియా, ఓసీ వాళ్ళైతే 40%, ఇట్లా తెచ్చుకున్న వాళ్ళకి ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్కి పిలుస్తారు, పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ సేమ్ 1:10 అట్లా వాళ్ళు ఏదో రేషియో ముందుగానే ఫిక్స్ చేసుకుంటారు, ఆ రేషియో ప్రకారం పిలుస్తారు. సో ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ సేమ్ మెయిన్ ఎగ్జామ్ పెడతారు. ఈ మెయిన్ ఎగ్జామ్లో మీకు 4 పేపర్లు ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ 2 డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి, అంటే మీరు చేతి రాత ద్వారా రాయాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ ఏం లేదు, బేసిక్ ఇంగ్లీషే, అంత కష్టమే ఉండదు. కాకపోతే ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి రాయటం, ఇవి తెలియాలి అంతే. ఇంకో పేపర్ తెలుగు ఉంటుంది, సేమ్ ఇది కూడా 3 hours, ఇది 3 hours, 100 మార్క్స్ 100 మార్క్స్. ఇది కేవలం క్వాలిఫైయింగ్, దీన్ని మెరిట్లోకి తీసుకోరు. ఈ 2 డిస్క్రిప్టివ్ అంటే మీరు ఏదైతే చేతిరాత ద్వారా క్వశ్చన్స్ని పేపర్లో రాయడం జరుగుతుందో, అవి కేవలం క్వాలిఫైయింగ్ పేపర్స్. వాటిని మెరిట్ లిస్ట్కి కన్సిడర్ చేసి మీరు ఫైనల్ సెలక్షన్లో వీటి పాత్ర ఏమి ఉండదన్నమాట. కానీ పేపర్ 3, పేపర్ 4 మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి ద్వారానే మీకు ఎగ్జామ్ ఫైనల్ సెలక్షన్ వస్తుందా, జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఇది సేమ్ ఇలాగే పైన చెప్పుకున్నాం కదా ప్రిలిమ్స్లో, అంటే జిఎస్కి ఒక పేపర్ డెడికేటెడ్, రీజనింగ్ అండ్ క్వాంట్ ఒక పేపర్ డెడికేటెడ్ ఉంటుంది. సో ఇది జిఎస్ పేపర్, ఇది రీజనింగ్ అండ్ క్వాంట్ పేపర్. ఇక్కడ
సేమ్ 3 అవర్స్ 100 క్వశ్చన్స్, కానీ ఇక్కడ కంటే ఇక్కడ క్వశ్చన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, క్రిటికల్గా ఉంటాయి క్వశ్చన్స్. సో ఈ 2 పేపర్లో మీకు వచ్చిన మార్క్స్ మీరు ఆల్రెడీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళ కేటగిరీ వైజ్ స్టేట్లో టాపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఆల్రెడీ మీరు పీఈటీ క్వాలిఫై అయితేనే, అంటే పీఈటీ అని ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యాకే మెయిన్స్కి వచ్చారు కాబట్టి, మీరు ఆల్రెడీ ఇది క్వాలిఫై అయిపోయారు కాబట్టి ఈ మెయిన్స్ పేపర్లో ఒక పేపరే ఉంటుంది. ఆ పేపర్లో ఎవరికైతే చాలా మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్. దెన్ వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్? కామన్ మిస్టేక్స్ జనరల్లీ ఏం చేస్తారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా, అంటే 99% పిల్లలు చేసే మిస్టేక్స్ ఏముంటాయి? కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఒకటి ర్యాండమ్గా చదవటం, ఎలా పడితే అలా, ర్యాండమ్ స్టడీ, డోంట్ హ్యావ్ ఎ డైరెక్షన్. వాడికి ఎప్పుడే చదవాలనిపిస్తే అది చదువుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అట్లాగే కంపారిజన్, అంటే వేరే పిల్లోడికి ఎవరికో ఒక టెస్ట్ రాశాడు అనుకోండి, వాడికి 70 మార్కులు వచ్చినాయి, వీడికి 50 మార్కులు వచ్చినాయి, వీడితో కంపేర్ చేసుకుని వీడి ఫీల్ అయిపోయి చదవడం ఆపేయటం, ఇలాంటివి. దెన్ బాగా చదువుతారు, విపరీతంగా చదువుతారు, 1 రీడింగ్ అయిపోయింది, ఇంకా పుస్తకాన్ని మళ్ళీ ఇంకా ఎగ్జామ్ వరకు చూడడం అనమాట. మనోడు పాలిటీ అనుకోండి, కంప్లీట్గా చదివేశాడు పాపం, ఫస్ట్ రీడింగ్ అయిపోయింది, హీ విల్ నెవర్ లుక్ ఎట్ ఇట్ అగైన్. అంటే మళ్ళీ ఎగ్జామ్ వచ్చే వరకు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోడు. అలాంటప్పుడు వాడికి ఏం గుర్తుంటుంది? ఏమీ గుర్తుండదు. సో రివిజన్ చేయకపోవటం అనేది ఒక పెద్ద మహాపాపం అన్నట్టే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రివిజన్ ఇస్ ద కీ. మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు అన్ని మంచి మార్కులు వస్తాయి, అంటే నెగటివ్ మార్కింగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సగం మంది పోయేది అక్కడే కాబట్టి, ఆ నెగటివ్ మార్కింగ్ తగ్గిపోయి మీకు మంచి మార్కులు రావాలి అంటే రివిజన్ ఇస్ ద కీ. దానికి వేరే ఆల్టర్నేటివ్ కానీ ఆప్షన్ కానీ లేదు. దెన్ రివిజన్ ఎప్పుడు చేయాలి? ఎగ్జామ్ ముందు చేస్తారా? లేదు, ఎవ్రీ వీక్ యూ హ్యావ్ టు రివైజ్. సో మీరు ఏదైతే ఆల్రెడీ కంప్లీట్ చేశారో దాన్ని ప్రతి వారం మీరు రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ప్రతి వారం రివైజ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు కంటెంట్ అనేది కంప్లీట్ అవడం అనేది జరుగుతుంది, లేదా ఆ మెమరీలో ఎక్కువ రీటైన్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఎగ్జామ్ ముందు చదివేసి వెళ్ళిపోతానంటే అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది. సో అలా జరగకూడదు అంటే ఎవ్రీ వీక్, ఆ వీక్లో ఏం చదివారో రివైజ్ చేయండి. దెన్ ఎవ్రీ మంత్ కూడా రివిజన్ ఉండాలి, ఎవ్రీ మంత్. లేదు, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, 137 అని చెప్పేసి. జనరల్గా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, బికాజ్ ఫస్ట్ డే, థర్డ్ డే, 7th డే. ఫస్ట్ డే ఏం చదువుతారో అది 3వ రోజు చదవాలి, 3వ రోజు ఏం చదివారో అది 7th డే చదవాలి. ఇలా చదివినప్పుడు చాలా రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. కానీ అది ఇంత పెద్ద సిలబస్లో అలా చేయడం చిన్న పిల్లలకి ఓకే, కానీ మనలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అది కష్టమే. కాకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ మంత్లో ఒక సబ్జెక్ట్ రివిజన్కి పెట్టుకోవాలి. అంటే మీకు ఫస్ట్ 3-4 మంత్స్లో మీకు ఏం అర్థం కాదనుకోండి, ఫస్ట్ 3-4 మంత్స్లో మీకు సిలబస్ కంప్లీషన్గా అయిపోతుంది. దెన్ మీరు 5th మంత్ ఒక సబ్జెక్ట్కి డెడికేట్ చేయండి. ఓకే, ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ రివిజన్, అంటే సపోజ్ మీరు రివిజన్కి ఒక 3 అవర్స్ కేటాయించారనుకోండి, 1.5 అవర్ ఈ సబ్జెక్ట్కి, రిమైనింగ్ 1.5 అవర్లో మిగిలిన సబ్జెక్టులు అటు ఇటు మార్చుకుంటూ ఉండాలి. కానీ ఈ సబ్జెక్ట్ని మాత్రం కంప్లీట్ ఫోకస్తో చదవాలి. ఈ నెల లోపల పూర్తి చేసుకోవడానికి ట్రై చేయాలి. కాకపోతే 6th మంత్, అదే ఒకవేళ కంప్లీట్ చేసేసారు మీరు 5వ నెలలో, ఇప్పుడు 6వ నెలకు వచ్చేసరికి మీరు ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్, ఈ మంత్లో ఈ సబ్జెక్ట్ డెడికేటెడ్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మీరు సపోజ్ రివిజన్కి 3 గంటలు టైం ఇస్తున్నారు అనుకుంటే 50% ఆఫ్ ద టైం ఈ సబ్జెక్ట్కే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఆ 50%లోనే మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా రెగ్యులర్ రివిజన్స్ చేసినప్పుడు మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి అనమాట. అంటే నెగటివ్ మార్కింగ్ తగ్గిపోదు కాబట్టి, రికాల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా మంచి మార్కులు తెచ్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే ప్రాక్టీస్ చేయకపోవటం. చదువుతాడు వదిలేస్తాడు. ఓకే, ప్రాక్టీస్ అనేది అస్సలు ఉండదు మనోడి దగ్గర. అంటే టెస్టులు రాయడం అనమాట. నేనేం చెప్తాను అంటే, మీరు చదవకపోయినా పర్లేదు కానీ టెస్టులు మాత్రం రాయాల్సిందే. చదవకుండా టెస్టులు రాసి ఎగ్జామ్లు పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, వాడు అదృష్టం, అది అందరికీ అలా జరిగిద్దని కాదు, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. మీరు ఎంత చదివినా మీరు రెగ్యులర్ మాక్ టెస్టులు రాయకుండా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోకపోతే ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ ఇంకొంచెం అండర్స్టాండింగ్ మెరుగుపరుచుకోవాలి, ఎక్కడ ఎందుకు తప్పు చేస్తున్నారు మీరు, ఈ అనాలిసిస్ లేకపోతే మీరు మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే మిస్టేక్స్ రిపీట్ చేస్తే మీ సక్సెస్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సో మీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అయ్యి మీకు జాబ్ రావాలి అంటే మీరు రెగ్యులర్ టెస్టులు అనేవి కంపల్సరీ రాయండి.
ఒకవేళ మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవడానికి మీకు ఇష్టం లేదు, లేకపోతే డబ్బులు లేవు, అఫోర్డబిలిటీ లేదు, మీరు అట్లీస్ట్ టెస్ట్ సిరీస్ అన్న రాయండి కంపల్సరీ. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మిస్ చేస్తే మీరు జాబ్ మిస్ చేసుకున్నట్టే, 99% మీరు జాబ్ మిస్ చేసుకున్నట్టే అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, సో మనం అంటే నేను యాక్చువల్లీ స్లైడ్స్ ద్వారా చెప్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, అడ్వర్టైజ్మెంట్లోనే క్లియర్గా చెప్పేశాను. 899 రూపీస్కి మనం పీసీ కోర్స్ని, 1199 రూపీస్కి ఎస్ఐ కోర్స్ని ఇస్తున్నాం. ఇది యాక్చువల్లీ ఇనాగరల్ ఆఫర్, 50% ఆఫ్లో. మామూలుగా అయితే 2000 రూపీస్ లేదా 1700, 1800 ఇలా ఉంటుంది ఇది పీసీ కోచింగ్. ఎస్ఐ కోచింగ్ 4000, 5000 అలా ఉంటుంది. ఆఫ్లైన్కి వెళ్ళారనుకోండి 10,000, 20,000 కట్టాలి. అక్కడ మీరు మళ్ళీ ఫుడ్కి, వాటికి, వీటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిని, ఇంట్లో వాళ్ళు చేసి పెట్టింది, మీ టైంని మీరు క్రూషియల్గా నీట్గా యూటిలైజ్ చేసుకుంటే ఆన్లైన్ కోచింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంటే అన్నీ అని కాదు, అట్లీస్ట్ క్వాలిటీ కోచింగ్ కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు మార్కెట్లో. సో వాళ్ళని నమ్ముకొని మీరు ఇంట్లో కూర్చొని చదివినా కూడా అయిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిమం యూపీఎస్సీ కోచింగ్ కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. సో అలాంటిది మనం పీసీ ఎస్ఐ కోచింగ్ ఆన్లైన్లో కష్టం అనుకుంటే అది మీ ఇష్టం ఇంకా. ఓకే, ఆఫ్లైన్ వేస్ట్ అని నేను చెప్పట్లేదు, కాకపోతే మీకు ఈ ఫినాన్షియల్ కాన్స్ట్రెయింట్స్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర అప్పు చేసి అక్కడ నెలకు 5-6 వేలు కట్టి అక్కడ ఫుడ్ బాగాలేక ఆ ఇబ్బందులు పడే కంటే ఇంట్లో ఉండే మీరు హ్యాపీగా చదువుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇది ఇనాగరల్ ఆఫర్ మాత్రమే, ఇది జనవరి 10th వరకే ఉంటుంది. ఇప్పుడే మీరేం తీసుకోమని నేను చెప్పట్లేదు, మీరు జనవరి 10th వరకు ఉంది. ఇప్పుడు మనం 10 days క్లాసెస్ చెప్తాం, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఇవన్నీ మీకు నచ్చితేనే తీసుకోండి, కాకపోతే నేను చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఓకే, ఇందులో మీకు టెస్ట్ సిరీస్, బేసిక్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, రెగ్యులర్ టెస్ట్ సిరీస్, డైలీ టెస్ట్ సిరీస్ ఉండదు. ఫ్రీ క్లాసులు ఈ 10 రోజులు ఏదైతే చెప్పానో ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, నేను రెగ్యులర్గా చెప్పే క్లాసెస్ ఉంటాయి. అంటే పెయిడ్ క్లాసెసే ఈ 10 రోజులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతిరోజు టెస్ట్, ప్రతిరోజు స్టడీ మెటీరియల్ కూడా మీకు ఈ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. కాకపోతే మీరు ఈ కోర్స్ కొనేటప్పుడు మాత్రం రెగ్యులర్ టెస్ట్ సిరీస్ అంటే చాలా పెద్ద విషయం, అది చాలా టైం స్పెండ్ చేయాలి. ప్రతిరోజు ప్రతి టాపిక్ మీద టెస్ట్ 2 టెస్టులు పెట్టాలి. మీకు ఒకరికే కాదు కదా, నేను గ్రూప్ 2 కోచింగ్ చెప్తాను, వాళ్ళకి టెస్టులు పెట్టాలి. సో ఇవన్నీ పెట్టాలి కాబట్టి అది కొంచెం కాస్ట్లీ ప్రోడక్టే. కానీ దానికి కూడా మనం ఇప్పుడు అంటే ఇనీషియల్గా ఎవరైతే ఈ కోర్సులు పర్చేస్ చేస్తారో దాని ఎస్ఐపిసి వచ్చేసి మనం 499 నేను పెట్టుకున్న ప్రైస్. ఇది రెగ్యులర్ టెస్ట్, ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది ఇందులోని. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు ఇది కొనుక్కున్నా మీకు డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. ఎవరైతే ఈ కోర్స్ పర్చేస్ చేస్తారో దీన్ని మనం 299కే ఇస్తాం అనమాట. అది కూడా జనవరి 10th వరకే. ఆ తర్వాత రెగ్యులర్ ప్రైజెసే ఉంటాయి. ఇది కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాను, నేను చెప్పినట్టుగా 100% ఇంక్రీజ్ చేయకపోయినప్పటికీ, అంటే 1700, 1800 పెట్టకపోయినప్పటికీ 200-300 అయితే డెఫినెట్గా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది మాత్రం ఆఫ్టర్ జనవరి 10th 499, ఎందుకంటే ఇది చాలా ఎఫర్ట్తో కూడుకున్నది, మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కోర్స్ ప్రైజింగ్ ఇలా ఉంటుంది. కాకపోతే మీరు ఇనీషియల్గా ఈ కోర్స్ ఏది పర్చేస్ చేసినా దీన్ని 200 డిస్కౌంట్ 299కి తీసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి, ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే మీరు ఈ 10 days క్లాసెస్ని నీట్గా వినండి, విని ప్రతిరోజు టెస్ట్ రాయండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో మనం ఇలా చేయడం వల్ల మనకి ఇలాంటి ఉపయోగాలు ఉంటాయనేది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాలి కదా, మనం ప్రయత్నం చేస్తే అందులో ఏముందనేది తెలుస్తుంది. బయట కూర్చొని మాట్లాడేసి అక్కడ ఏముంటుందిలే, ఏముండదు, మీకు నమ్మకం వస్తేనే కొనండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ నీడ్ టు పర్చేస్, ఇక్కడ కాకపోతే ఇంకో చోట కొనుక్కోండి, కాకపోతే బాగా చదవండి అంతే. యూ స్టార్ట్ రీడింగ్, మీరు ఇక్కడ కోర్సు కొనకపోయినా మీరు చదవడం స్టార్ట్ చేస్తే మీకే మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విత్ దట్ నోట్, సో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. హైట్ గురించి మాట్లాడలేదు, అదొకటి చెప్పేస్తాను. ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో మేల్ ఏజెన్సీ ఏరియాస్ గురించి మాట్లాడట్లేదు, జనరల్ డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మేల్ పీసీఎస్ఐ అన్నీ సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఏజెన్సీ ఏరియాస్లో ఇది ప్రాబబ్లీ 160 ఉంటుంది, ఇది 145 సంథింగ్ ఉంటుంది. ఓకే, సో ఏజెన్సీ ఏరియాస్ వాళ్ళకి చాలా తక్కువ పారామీటర్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళకి మాత్రం ఇది బేసిక్ ఉంటుంది అనమాట. అట్లాగే పీసీ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, అంటే +11-12 అంటాం కదా, సో 12th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. డిప్లొమా చేసినా కూడా మీరు ఎలిజిబులే, ఇంటర్మీడియటే కదా, డిప్లొమా చేసినా కూడా వర్కౌట్ అవుతుంది.
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే సరిపోతుంది, లేదా అట్లీస్ట్ స్టార్ట్ చేసినా సరిపోతుంది. సిమిలర్లీ ఎస్ఐ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ జనరల్ కేటగిరీస్కి ఓబీసీకి వీళ్ళందరికీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, చదువుతుంటే నడువుదాం. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం లాస్ట్ టైం ఉండింది, ఈసారి ఏం చేస్తారో తెలియదు నాకు, ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, డిగ్రీ చదివి ఉండాలి. వాళ్ళు చదివి ఉండాలంటే పాస్ అయి ఉండాలని కాదు, ఎన్నో కొన్ని పేపర్లు కంప్లీట్ అయినా సరిపోతుంది అనమాట. సో ఇది ఎందుకు ఇచ్చారు అనేది నాకు తెలియదు, బట్ ఈసారి ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ దట్ యూ షుడ్ నో. ఇంతకు మించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏముంటాయి ఉంటే కనుక నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఎలా చదవాలి ఏంటి అనేది కూడా ఉంది, కాకపోతే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో వీ విల్ డూ దట్ లేటర్ యాజ్ వెల్. సో ఫ్యూచర్ వీడియోస్లో మనకి ఈరోజు ఇంకొక వీడియో వస్తుంది, ఆ వీడియోలో మనం కంటెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఇంకా నుంచి కంటెంటే, ఈ స్ట్రాటజీ వీడియోస్ ఇవన్నీ మీకు చాలా చోట్ల దొరుకుతాయి, దాన్ని చెప్పుకొని పదే టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం కంటెంట్ మీద ఫోకస్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైం డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దట్ పర్టికులర్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఈ పర్టికులర్ ఎగ్జామ్ గురించి తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ రియలీ ఫౌండ్ ద క్లాస్ engaging, interesting and useful, please do subscribe to our channel. అంటే మీకు ఇష్టం ఉంటే లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ నౌ.